హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు దినపత్రికలో వచ్చిన వార్తలను ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఇక్కడ వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్త బ్యాన్ రైటింగ్ కనిపిస్తుంది. H1B వీసా ఫీజుపై ఊరట, వీసా సవరణలు ఎక్స్టెన్షన్కు $1,00,000 మినహాయింపు అనే వార్త కనిపిస్తున్నది. స్టూడెంట్ వీసా నుంచి H1Bకి మారిన పెంపు వర్తించదట. స్టూడెంట్ వీసా H1Bకి మారినా కానీ పెంపు వర్తించదని కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. USCIS కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా ఈ ఏడాది సెప్టెంబర్ 21 తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకే పెంపు వర్తింపు. ఈ ఏడాది సెప్టెంబర్ 21 లోపు తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకే వర్తింపు, గతంలో లేదంటున్నారు. వీసాదారుల విదేశీ ప్రయాణాలు దేశంలోకి ఎంట్రీపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఇండియా ఇతర దేశాల స్టూడెంట్స్కు భారీ ప్రయోజనమైన వార్త కనిపిస్తుంది. గతంలో ట్రంప్ మన భారతదేశంపై ఎన్నో సుంకాలను 50 నుంచి 100% విధిస్తున్నాడు. చైనా మీద కూడా విధిస్తున్నాడు, రష్యా మీద కూడా విధిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి ఇండియా. దాంతోపాటు కూడా అమెరికా పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కూడా భారతదేశంలో దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్ముకోవడానికి మాకు మార్కెట్ వెసులుబాటు కల్పించాలని పదే భారతదేశంపై ఒత్తిడి తెచ్చినా కూడా దేశ ప్రధాని తలొక్కకపోవడంతో ఈ సుంకాల పెంపు చేసిండు. దాంతోపాటు కూడా ఇక్కడ విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా ఏదైతే H1B వీసా వ్యాయం కూడా పెంపు గతంలో మనం చూసినాం. ఇప్పుడు మరి ఇక ఏమైందో అంతర్మదనం చేసుకున్నాడు. ఇక దాని తర్వాత ఏదైతే H1B వీసా ఫీజుపై ఊరట అనే వార్త కనిపిస్తున్నది. అదేవిధంగా ఇండియా కావచ్చు ఇతర దేశాల స్టూడెంట్స్కు భారీ ప్రయోజనమైన వార్త కూడా కనిపిస్తుంది. మరో వార్త చూసినట్టయితే మావోయిస్టులు లొంగిపోవాలనే వార్త బ్యానర్ రైటింగ్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ పోలీసు అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇక్కడ జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధికి పాటుపడాలంటున్నాడు. మావోయిస్టులను ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలి సీఎం రేవంత్ అనే వార్త కనిపిస్తున్నది. పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం లేదు, పైరవీలకు ఛాన్సే లేదు, శాంతి భద్రతల పరీక్షలలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్, చట్టాన్ని గౌరవించే వాళ్ళతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే వార్త కనిపిస్తున్నది. పోలీసులు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామంటున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం, సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి పోలీసులకు సూచన చేశారు. డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారిన వదిలిపెట్టేది లేదని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి నిన్న ఏదైతే పోలీసు సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఇక్కడ ఏదైతే ఆ సంస్మరణ సభకు హాజరయ్యి ఆ కార్యక్రమంలో మాట్లాడుతున్న వార్తను ఇక్కడ మన ప్రధానంగా చూడొచ్చు. నిన్న 21 తారీఖు నాడు పోలీసుల సంస్మరణ దినోత్సవం జరుపుకున్నారు. ఏదైతే పోలీసు వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యంలో కాపాడడానికి కావచ్చు, ప్రజల మాన ప్రాణాలు కాపాడడానికి వాళ్ళ పాత్ర కీలకమైంది. కాబట్టి వాళ్ళు ఏదైతే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామనే వార్త కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక రెండో వార్త చూడొచ్చుకున్నట్లయితే గెట్ల పంచాయతీలకు ఇక చెక్ అనే వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది. చెక్ అనే వార్త కనిపిస్తున్నది. భూముల సర్వేకు ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేస్తామంటున్నారు. అప్లికేషన్ ఫీజు చెల్లింపు అంతా అందులోనేనట. భూభారత చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం. ఏదైతే ఇక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం అనే వార్త కనిపిస్తున్నది. కొత్త లైసెన్స్డ్ సర్వేలకు త్వరలో లాగిన్లు. గతంలో సర్వే కోసం 2-3 నెలలకు పైనే వెయిటింగ్. కొత్త విధానంతో తగ్గనున్న వెయిటింగ్ పీరియడ్ అని కూడా వార్త కనిపిస్తున్నది. 2 ఎకరాలలోపు విస్తీర్ణ సర్వే మ్యాప్కు ₹1000 ఫీజు ప్రతిపాదన సిద్ధం చేసినట్టు ఇక్కడ వార్త త్వరలో నోటిఫికేషన్ అని కూడా వార్త కనిపిస్తుంది. కొత్త సర్వేలతో పనులు స్పీడప్ అట. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించి ప్రధానంగా సర్వే నెంబర్లు, బై నెంబర్లు, సరిహద్దులు, ఫీల్డ్లో సాగు విస్తీర్ణం లాంటి వాటితోనే అధిక భూ సమస్యలు ముడిపడి ఉన్నాయని ఇక్కడ వార్త కనిపిస్తున్నది. భూమికి సంబంధించిన వివరాలకు సరైన సర్వే మ్యాప్ లేకపోవడం మూల కారణంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భూభారత చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరిగా సర్వే మ్యాప్ జత చేయాలనే నిబంధన తెచ్చింది. దీంతో సర్వేయర్లు అవసరం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వంలోని సర్వే డిపార్ట్మెంట్లో 612 మండలాలకు
కేవలం 300 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఇటీవలే 3456 కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది. వీరికి ఇప్పటికే నియామక పత్రాలు అందజేసింది. ఇక భూమి ఏదైతే గెట్ల పంచాయతీలు ఇక చెల్లు చీట అనే విధానం ప్రత్యేక యాప్ తీసుకొస్తాట. ఇక్కడ నుంచి ఏదైతే భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయ్యే క్రమంలో ప్రత్యేకంగా యాప్ ద్వారా మ్యాప్ అక్కడ ఏ ఫీల్డ్ మీద పోయి మ్యాప్ తీసిన తర్వాత తీసి వాటిని ఆ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాతనే అది ఏదైతే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సక్రమంగా జరుగుతుందనే సదుద్దేశంతో ఇక ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ అనే వార్త మనకు కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్త చూడు, ఇక్కడ రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ అనే వార్త కనిపిస్తున్నది. ఏఆర్ కానిస్టేబుల్ గన్ను లాక్కొని ఫైరింగ్ యత్నం, నిజామాబాద్ జీజీహెచ్లో ఈ ఘటన అనే వార్త కనిపిస్తున్నది. ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపామన్న పోలీసులు. పోస్టుమార్టం అనంతరం బందోబస్తు మధ్య అంత్యక్రియలు. రియాజ్పై ఇప్పటికే 61 కేసులు. నిర్మల్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని నేరాలు. ఇటీవల సిసిఎస్ కానిస్టేబుల్ ప్రబోధ్ హత్య చేసి పరారైన వార్త కనిపిస్తున్నది. ఇక్కడ 28 ఏళ్లకే 61 కేసులు అనే వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది. నిజామాబాద్కు చెందిన షేక్ రియాజ్ నేరాలే వృత్తిగా మార్చుకొని తన పేరు ముందు రౌడీ అని చేర్చుకున్నాడు. రియాజ్పై 2021 నుంచి ఇప్పటి వరకు మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. ఇందులో దొంగతనం, చైన్ స్నాచింగ్, హత్యాయత్నం, మర్డర్ కేసులున్నాయి. నిర్మల్ జిల్లాతో పాటు మహారాష్ట్రలో కూడా ఇతడిపై కేసులున్నాయి. జైలుకు వెళ్ళొచ్చిన నేరాలు మానుకోలేదు. అతడికి భార్య, 5 ఏళ్ల పాప, బాబు ఉన్నారు. ఇక ఇతను నేరాలే ప్రవృత్తిగా చేసుకొని అతను ఈ నేరాల ప్రవృత్తికి అలవాటు పడి గతంలో 61 కేసులు నమోదైనా కూడా ఎన్నిసార్లు జైలుకు వచ్చినా కూడా అతనిలో పరివర్తన మార్పు రాలేదు. ఇప్పుడు అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు, భార్య ఉన్నారు పాపం. వాళ్ళ దాంతోపాటు ఏదైతే అరెస్ట్ చేయడం ఏఆర్ కానిస్టేబుల్ ప్రమోద్ ఉన్నారో అతన్ని పొడిచి చంపడం జరిగింది. అతని కుటుంబం కూడా భార్య, పిల్లలు కూడా తండ్రి లేని లోటు కనిపిస్తుంది. ఇక్కడ కూడా వీళ్ళ పిల్లలు కూడా ఇట్లయింది. ఎందుకంటే ఎవరైనా కూడా ఈ సమాజంలో బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలతో ఏదైతే సన్మార్గంలో ఏదైతే ఏ పనైనా చేసుకోవచ్చు, సిగ్గుపడకుండా ఏ పనైనా చేసి బతకొచ్చు. కానీ ఇట్లాంటి నేరాలు, ఇట్లాంటి ఘోరాలకు అలవాటు పడి ఈ సభ్య సమాజంలో మనం తలదించుకునే విధంగా కావచ్చు, ఎలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు అనేది కూడా ఇక్కడ వార్త ప్రధానంగా కనిపిస్తున్నది. అక్కడ కానిస్టేబుల్కు ఏదైతే ఆ ఘటనలో మరణించిండో ఏదైతే అతనికి కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు 300 గజాల ప్లాటు, అతనికి పోలీస్ శాఖ నుంచి ఏ విధమైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది ముఖ్యమంత్రి డీజీపీ గారు కూడా ప్రకటించడం జరిగింది. ఇక మరో ప్రధానమైన వార్తను చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినంత వార్త ప్రధానంగా నేతలంతా అక్కడే అనే వార్త కనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో ప్రధాన పార్టీల మోరింపు, రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో. పార్టీ తరఫున ప్రచారంలోకి కేసీఆర్ పాల్గొనే ఛాన్స్. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు, యూపీ, రాజస్థాన్ సీఎంలు వచ్చే అవకాశం. రసవత్తంగా మారనున్న ఉప ఎన్నిక ప్రచారం. భారీగా నామినేషన్లు. చివరి రోజు 160 పైగా దాఖలు. అర్ధరాత్రి దాకా కొనసాగిన స్వీకరణ. మొత్తం నామినేషన్లు 250 దాటే అవకాశం. RRR ఫార్మాసిటీ బాధిత రైతులు, విశ్రాంత ఉద్యోగుల నామినేషన్లు. ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే వచ్చిందో గతంలో మాగంటి గోపినాథ్ మరణానంతరం వచ్చిన ఈ ఎలక్షన్, ఈ ఉప ఎన్నిక, దీనిలో భాగంగా ఇప్పుడు త్రిపురలో ఎవరైతే రైతులు ఉన్నారో, త్రిపురలో కోల్పోయిన రైతులు, దాంతోపాటు ఫార్మసిటీలో ఏదైతే భూములు కోల్పోయిన రైతులు కూడా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. వారు కూడా బరిలోకి దిగిన వార్త కనిపిస్తున్నది. ఇక్కడైతే ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇప్పుడు అధికార పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, త్వరలో ముఖ్యమంత్రి కూడా వచ్చారు. మరి ప్రధాన ప్రతిపక్షాలు అయినటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, వీటి నుంచి కూడా మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనే ఛాన్స్ అని కనిపిస్తున్నది. ఇక బీజేపీ నుంచి అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇతర రాష్ట్రాలు ఉన్న సీఎంలు కూడా పాల్గొని ఆ ప్రచార సభలో ప్రచారం చేసే ఆ వార్త కూడా ఇక్కడ మనం కనిపిస్తున్నది. ఇక చూడొచ్చు. ఇంకోటి మరో ప్రధానమైన వార్త ఇక్కడ చూస్తే ఇక కేటీఆర్ గారు ధాన్యం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ఇక్కడ వార్త కనిపిస్తుంది.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ అని కనిపిస్తుంది. దానం నాగేందర్ని స్టార్ క్యాంపెయినర్ అని కూడా వార్త కనిపిస్తున్నది. ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని ఆయనకు ఆ బాధ్యత కాంగ్రెస్కు దిక్కుమాలిన రాజకీయాలకు ఇది నిదర్శనం. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలి కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. పేదల ఇల్లు కూల్చివేత ఆగాలంటే కాంగ్రెస్ను ఓడించాలి. సీఎం రేవంత్ రెడ్డి నరకాసురుడు అనే వార్త కూడా ఇక్కడ హరీష్ రావు అనడం జరిగింది. ఈ వార్త కూడా మనం కనిపిస్తున్నది. మరి ఉప ఎన్నికల్లో ఇంత మరి అందరూ ఇక అధికార పక్షం నుంచి కాబట్టి ప్రతిపక్షాల నుంచి కూడా వివిధ స్థాయిలో హోదాలో ఉన్న వ్యక్తులు పాల్గొంటున్నారు. మరి ఆ ఉప ఎన్నిక మరి ఏం జరుగుతుందో ఏదో చూడొచ్చు. మనం మన ప్రధానమైన వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్కు బుద్ధి చెప్పాలనే వార్త కనిపిస్తున్నది. ఇక్కడ ఏదైతే ఆ 3 పార్టీలు ఒకటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్కు అసదుద్దీన్ మద్దతు, ఆయన తమ్ముడు బీఆర్ఎస్కు బండి సంజయ్ అనే మాటలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని మరో మార్పు వైపు తీసుకెళ్లాలి. ఈ ఎన్నిక చాలా కీలకం. రామచంద్రరావు గారు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పేర్కొనడం జరిగింది. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం జరిగింది. ఇక మరోమైన ప్రధాన సాక్షి దినపత్రికలు వచ్చిన వార్తను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మావోలు ఈ పాకుకు చుక్కలు చూపించామనే వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది. ఈ చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడి, పాకుకు చుక్కలు చూపించామని వార్త కనిపిస్తున్నది. త్రివిధ దళాల ఆపరేషన్ సింధూర్తో పాకును మోకాలపై నిలబెట్టాయి. సైన్యంలో స్వయం సమృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ దీపావళి వేడుకలు. ఇక్కడ ఐఎన్ఎస్ ఏదైతే నావికా దళంలో అక్కడున్న సైనికులను కలిసి దీపావళి వేడుకలను అక్కడే ప్రధాని మోదీ గారు అక్కడ పాల్గొనడం జరిగింది. ప్రతి దీపావళికి కూడా సైనిక దళాలతోటే దీపావళి పండుగ గౌరవ ప్రధానమంత్రి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తున్నది. ప్రధాని మోదీ ఆదివారం రాత్రి గోవా తీరంలో స్వదేశీ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై నావికా దళంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రంతా ఐఎన్ఎస్ విక్రాంత్లోనే ఉన్నారు. సోమవారం ఉదయం యోగా చేశారు. నావికా దళం జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. వీరికి మిఠాయిలు తినిపించారు. IMI 27 యుద్ధ విమానాలు టేకప్ ల్యాండింగ్ స్వయంగా తిలకించారు. ఇక్కడ ప్రధానమంత్రి సైనికులకు ఏదైతే దీపావళి పండుగ రోజు అక్కడ సైనికులతోటి సంబరాలు చేసుకొని స్వీట్లు మిఠాయిలు పంచి దేశం కోసం మనం ఏదైతే ఇక్కడ దేశమే మొదలైన విధంగా దేశమే ఫస్ట్ అనే విధంగా ఇక్కడ సైనికులతో పాటు మోడీ గారు పాల్గొని సైనికులు ఆత్మస్థైర్యం దింపడం పాటు దేశ ప్రజలను ఉద్దేశించి అక్కడ ఆయన ఆ వేడుకల్లో పాల్గొనదనే వార్త కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్త చూడొచ్చు. ఇక్కడ అదరగొడుతున్న ఆప్ క్యాంపస్ అని ఐటీ దిగ్గజ సంస్థలో 80% పైగా ఆప్ క్యాంపస్ నియామకాలే. క్యాంపస్ కన్నా ఆప్ క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఎంపికైన వారికి అధిక ప్యాకేజీలు. AI దూకుడు నేపథ్యంలో మారిన ఐటీ సంస్థల తీరు Naukri.com డెలాయిట్ అధ్యయనంలో వెల్లడి. ఇక్కడ Naukri.com డెలాయిట్ అధ్యయనంలో వెల్లడిన వార్త కూడా కనిపిస్తున్నది. ఇక్కడ ఏదైతే ఐటీ దిగ్గజాల్లో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే ఉద్యోగ కల్పన ఉందో ఆప్ క్యాంపస్ నుంచి ఎక్కువ నియామకాలైన వార్త కూడా కనిపిస్తున్నది. మరో ప్రధానమైన వార్తను చూస్తే ఈనాడు దినపత్రికలు వచ్చినది. లాభదాయకం వాళ్లకు ఉపకాయం పిల్లలకు అనే వార్త కనిపిస్తున్నది. ఇక్కడ దేశంలో వచ్చే 10 ఏళ్లలో పిన్న వయసులకు ఉపకాయాల సంఖ్య 2.270 ఉండే అవకాశం ఉందని కూడా ఇక్కడ ప్రధానంగా వార్త ఆర్థికంగా ఎగబాకుతున్న ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమలో ఇది ఆర్థికంగా ఎగబారుతున్న ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమ 13 ఏళ్లలో $38 బిలియన్ పెరిగిన వ్యాపారం. మరోవైపు ముప్పు ముంగిట పిల్లల ఆరోగ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమైన వార్త కూడా ఇక్కడ కనిపిస్తున్నది. జంక్ పిల్లల పాలిట విషయం వ్యక్తిగతంగానే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ ఇది తీవ్ర నష్టం కలిగిస్తుంది. అదే సమయంలో జంక్ ఫుడ్ పరిశ్రమ మాత్రం ఇబ్బడి లాభాలతో పైపైగా ఎగబాకుతుంది. ఇది ఏటా 40% వృద్ధి చెందుతుందంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వీటిని తినేవారిలో ప్రధానంగా ఉపకాయ ముప్పు అధికమవుతుంది. పట్టణీకరణ పిల్లలు యువత ఆహారపు అలవాట్లు మార్పులు వారిని ఎలాంటి చిర్తిల వైపు
ఆకర్షించేలా చేస్తున్న డిజిటల్ మార్కెటింగ్ అనే వార్త కూడా కనిపిస్తుంది. తదితర కారణాలతో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తుంది. ఇటీవల యునిసెఫ్ విడుదల చేసిన ఫీడింగ్ ప్రాఫిట్ హౌ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఫెయిలింగ్ చిల్డ్రన్ నివేదికలో పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆహారపు అలవాట్లు వ్యాపార ప్రకటనలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. అనారోగ్యకరమైన అలవాట్లు ఉచ్చులో పిల్లలు చిక్కుకునేలా ఆహార పరిశ్రమ వ్యవహరిస్తుంది ఆందోళన వ్యక్తం చేసింది. అధిక కేలరీలతో కూడిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ దుకాణాల నుంచి పాఠశాలల నివాసాల వరకు విస్తరించి పిల్లల ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తుందని వార్త కనిపిస్తుంది హెచ్చరించింది. ఫిట్ ఇండియా, ఈట్స్ రైట్ ఇండియా వంటి కార్యక్రమాలను భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఇప్పటికీ జంక్ ఫుడ్స్పై పిల్లల తల్లిదండ్రులు అవగాహన కొరవడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో దేశంలో జంక్ ఫుడ్ పరిశ్రమ విస్తరణ, మరోవైపు పిల్లల యువతలో అనారోగ్యం ఏ విధంగా పెరుగుతున్నాయో పరిశీలిద్దాం. భారత్లో చిన్న వయసులోనే ఏదైతే 13 ఏళ్లలో పిల్లలకి 13 ఏళ్లలోనే ఈ ఉబకాయం ప్రమాదం ఉంది. ఎందుకంటే జంక్ ఫుడ్ ఇప్పుడున్న పరిస్థితులు ప్రాసెస్ ఫుడ్ ఎక్కువగా ఆకర్షితులవుతారు పిల్లలు. ఎక్కువ స్వీట్ పదార్థాలకు వీటికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు శారీరకంగా ఏదైతే ఆటలు లేవు ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ ప్రధాన వృత్తిగా ఉంటూ ఆ పిల్లలు వ్యవసాయంలో పనుల్లో నిమగ్నం అవుతూ మళ్ళీ ఆటలు ఆడేవారు. గతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పల్లె పాటలు కానీ ఆటలు కానీ అవన్నీ అంతరించిపోయి ఇప్పుడు ఏమైనా ఈ సెల్ ఫోన్లో గేమ్లు ఆడుతున్నారు. వీటి వల్ల కూడా ఈ జంక్ ఫుడ్ కూడా ప్రధానమైనది. ఇంకోటి ప్రాసెస్ ఫుడ్, దాంతోపాటు కూడా ఆహారం మొత్తం కూడా కల్తీ అయిపోయింది. ఏదైతే ఎక్కువ పెస్టిసైడ్ వాడడం వల్ల కూడా ఆహార పదార్థాలు కూడా మొత్తం ఏదైతే విషపూరితం అయిపోయి అవి తీసుకున్న ప్రజలు కూడా ఈ అనారోగ్యాల పాటు పిల్లలు కూడా జంక్ ఫుడ్ ద్వారా ఉపకాయస్తులుగా మారి ఇక దేశానికి ముప్పుగా పరిగణించే యునిసెఫ్ ఇక్కడ ప్రకటించడం ప్రధాన వార్త కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్తను ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచిగా నియామకం జరిగిందని కూడా ఇక్కడ చూస్తూ పురుషాధిక్య రాజకీయాలకు ప్రసిద్ధిగాంచిన జపాన్ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సనాయో తకాయిచి 64 జపాన్ తొలి మహిళా ప్రధానిగా గౌరవం దక్కించుకున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్కు వీరాభిమాని అయిన తకాయిచి జపాన్ రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరు పొందారు. ప్రధానమంత్రిగా ఎన్నిక కావడానికి ఆమె చేసిన 3వ ప్రయత్నం సఫలం కావడం గమనార్హం. ఆమె గడిచిన 5 ఏళ్లలో జపాన్ ప్రధానమంత్రిగా ఎన్నికై 4వ వ్యక్తిగా లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో సాంప్రదాయ అతివాద ధోరణికి ప్రతినిధిగా ప్రసిద్ధురాలైందిగా ఇక్కడ వార్త కనిపిస్తున్నది. ఇక్కడ 3వ ప్రయత్నం 2 సార్లు ఓటమి చేసి 3వసారి కూడా ఆ దేశ ప్రధానిగా జపాన్ ప్రధానిగా ఆమె ఎన్నిక కావడం జరిగింది. ఈమె జపాన్ దేశానికే మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎన్నిక కావడం జరిగిన వార్తను ఇక్కడ మన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. మరో వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది. తట్టెడు మట్టి ఇవ్వలేదు. ఏది ఈనాడు దినపత్రిక తట్టెడు మట్టి ఇవ్వలేదు. ఒప్పందం జరిగి 2 ఏళ్ళైనా ఎలాంటి పని చేయని గుత్తేదారులు అచ్చంపేట ఎత్తిపోతల శ్రీశైలం నీటిని తీసుకోవాలని సర్కార్ నిర్ణయం. ఇందుకు అదనంగా 773 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ పనులన్నీ తనకే అప్పగించాలని ప్రభుత్వ గుత్తేదారులు ఎత్తి అని కూడా వార్త కనిపిస్తుంది. ఆ ఎత్తిపోతల పథకం పనికి సంబంధించి ఒప్పందం జరిగి 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా ఇవ్వలేదు. 2 ఏళ్ళైనా ఎలాంటి పని చేయని గుత్తేదారు ఇప్పుడు పథకానికి నీటిని ఎత్తిపోసే ప్రాంతం మారడంతో అదనంగా చేపట్టే 773 కోట్ల పనులకు టెండర్ లేకుండా తనకే ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారులు కూడా దీనిపై సానుకూల కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో 1534 కోట్లతో మొదటి దశకు పరిపాలన అనుమతి గతంలో అనుమతి తీసుకున్నాడు. మళ్ళా అదే ఏదైతే శ్రీశైలం ఏది అచ్చంపేట ఎత్తిపోతల శ్రీశైలం నీటిని తీసుకోవాలని సర్కార్ నిర్ణయం. గతంలో ఉన్న టెండరు అది మరి గతంలో ఆ టెండర్ దక్కినా కూడా తట్టని మట్టి తీయలేడు. మళ్ళీ ఇంకా అది అక్కడ ఉన్న అక్కడ ఇందుకు అనుగుణంగా మళ్ళీ 73 కోట్ల వ్యయం అవుతున్న అంచనా వేస్తే అది కూడా ఆ కంపెనీకే కావాలని కూడా వార్త కనిపిస్తున్నది. ఇక మరి అక్కడ పని చేయలేదు, ఇక్కడ పని లేదు, మళ్ళీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఆ టెండర్ కూడా దక్కించే అవకాశం కనిపిస్తున్నది. ఇక ఈ ప్రతిరోజు ఇక్కడ దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలను విశ్లేషించడానికి మీరు మాకు మరింత ప్రోత్సాహం కల్పించడానికి మా తెలుగు టీవీని లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి 10 మందికి సమాచారం, ఇంకా మెరుగైన సమాచారం అందే విధంగా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ, మీ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.